నమస్కారం. మీ నరసింహ ఖాన్ సంగారెడ్డి జిల్లా ఆందోళన మండల్ సాయిబన్పేట గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగిరెడ్డి గారు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఇంటింటికి ప్రచార కార్యక్రమం కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే నాగిరెడ్డి నాయకత్వం. ఫస్ట్ నంబరు గౌన్ గుర్తు, ఈ రెండుకి ఓటేసి గెలిపియాలి. ఏమంటున్నామ్మా? సరేనా? గుర్తుంచుకోవాలి. రెండో నంబర్ కత్తెర గుర్తు, ఫస్ట్ నంబరు గౌన్, రెండుకి వేసి గెలిపియాలి. ఏమంటున్నావు? ఈసారి ఓటేసి గెలిపియండి, ఖచ్చితంగా చేపిస్తా. ఏమంటున్నావు? కొత్తలకు అవకాశం ఏంటి? ఏమంటున్నావు? సరేనా? సర్టిఫికేట్ తీసుకున్నాం కానీ సర్పంచ్ కి వార్డ్ నంబర్ కేసి గెలిపించుకోవాలి. మీరు ఎప్పుడంటే అప్పుడు ఏమంటున్నా? సరేనా? ఏమంటున్నామ్మా? సరేనా? కత్తెర ఇగో రెండు గుర్తుల గ్యాస్ పొయ్యి ఉంటది. ఈ రెండు కోటేసి కంపల్సరీ గెలిపించుకోవాలి. పనులు కూడా అట్లా రోటేస్తేనే మేము గెలుస్తాం. మా అంతలో మేము గెలవము. రోటేస్తేనే మేము గెలుస్తాము. ఏం లేదు, ఏం భయం లేదు, ఏం లేదు. ఖచ్చితంగా గెలుస్తున్నాం. మీరు రోటేస్తారు, మేము గెలుస్తున్నాం. కొత్త మనిషిని ఊరు కాదు, ఇప్పుడు సర్పంచ్ చేయలే కదా. కొత్త మనిషిని ఖచ్చితంగా మీ ఓటేసి గెలిపించుకోవాలి. సరేనమ్మా? అందరికీ నమస్కారం. మీ నరసింహ ఖాన్ సంగారెడ్డి జిల్లా ఆందోళన మండల్ సాయిబన్పేట గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగిరెడ్డి గారు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నాగిరెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు ఇక్కడ కార్యకర్తలు వార్డు నంబర్లు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో విజయం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్న విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంటికి ప్రచారం చేస్తున్నారు కాబట్టి. నా పేరు శ్రీ నాగిరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము వెళ్ళబడ్డాము. ఇంతకుముందు కూడా క్రాంతి కిరణ్ అన్న బాగా పనులు చేశాడు, మాకు ఇది చేశాడు. ఏంటంటే ఇప్పుడు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాము 100%. మా గుర్తు ఏంటంటే కత్తెర గుర్తు నుంచి మేము పోటీ చేస్తున్నాము. ప్రజల ఆశీస్సులు అందరి మాకు ఉన్నాయి. ఖచ్చితంగా మేము గెలుస్తాం. అంటే ఉదాహరణ మీద ఎంత ఆశిస్తారు? మెజార్టీకి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల దగ్గరికి వెళ్తే అది ఎలాంటి అభివృద్ధి? ప్రజల సంతృప్తి మంచిగా ఉంది, బాగుంది. ప్రజలలో కొత్త వ్యక్తిని గెలుచుకుందామని వాళ్ళకి ఆశీస్సులు బాగున్నాయి. మాకైతే సపోర్ట్ బాగున్నది. ఖచ్చితంగా మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం. మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ప్రజలతో తిరిగింది కదా, మరి ప్రజలు మీకు ఆల్రెడీ హామీ ఇస్తున్నారా? మీకు కంపల్సరీ కత్తెర గురించి హామీ ఇస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం వర్క్లు ఏం చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇంతకుముందు వేరే మా సర్పంచ్ ఉండే, అప్పుడు కూడా మేము బాగా పనులు చేశాము. ఇప్పుడు కూడా బాగా పనులు చేస్తాము. పబ్లిక్లో మాత్రం కొత్త మనిషి కావాలని కంపల్సరీ ఆశిస్తులు ఉన్నాయి వాళ్ళకు. బంపర్ ప్రజలు ఏం కోరుకుంటాం? ప్రజలలో నేను కోరుకునేది ఒకటి, ప్రజలందరూ నన్ను మా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఆశీస్సులు కూడా
మాపై ఉన్నాయి. వాళ్ళు కోరిన పనులు ఏం చేయగలుగుతాం. ప్రచారం చేసినప్పుడు స్పందన ఎట్లా ఉంది అది కావాలి. మేము ప్రజలలో ఇప్పటి నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలందరూ కూడా మార్పు కోసం ఉంటారు. మేము కేసీఆర్ పాలన జరిగినంత అభివృద్ధి ఇప్పుడు జరగట్లేదు కాబట్టి మేము కేసీఆర్ ఎంబడి ఉంటామంటారు. మేము నిలబడ్డ అభ్యర్థికి కద్దెర గుర్తుకి ఓటేసి గెలిపిస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్తారు. ఇంతమందిని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మా విజయం ఖాయమైంది. కాకపోతే ఒక మెజార్టీ మాత్రమే లెక్క. ఆ మెజార్టీ కోసమే మా ప్రయత్నం. మేము ఇప్పుడు ప్రజలలో గెలిచినాం. గెలుపు ధీమతోటి మేము ఉన్నాం. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు. కేసీఆర్ అభివృద్ధి పనులను అందరూ గుర్తించారు. అదేవిధంగా ఈ విలేజ్లో బంపర్ మెజారిటీ తోటి గెలిపించే ఆలోచనలు ఉంటారు. ప్రజలందరూ మంచి మద్దతు ఉంది. నాగిరెడ్డి నాయకత్వాన్ని బలంగా చేకూరుస్తాం. అంటే ఇప్పుడు నీ తరపున నేను జనరల్ ట్రైనర్ నీ తరపున నాగిరెడ్డి గారికి ఎలాంటి మెజార్టీ ఇవ్వబోతుంది? మంచి మెజార్టీ ఇస్తాం సార్. కేసీఆర్ నాగిరెడ్డి గారికి 250 ఓట్లు మెజార్టీ ఇవ్వగలగడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ. ప్రజలకు సపోర్ట్ మీరు ఉంటారా? మంచిగా ఉన్నారు సార్. మంచి సపోర్ట్ ఉంటుంది అని చెప్తుంది. దానివల్ల నమ్మకం వచ్చింది. నాగిరెడ్డి నాయకత్వం పోటా పోటీగా గ్రామాల్లో అదేవిధంగా ఇక్కడ కూడా కత్తెర గుర్తు విజయం సాధిస్తారని చెప్పి ఇక్కడ మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా మనం పూర్తి